మిత్రులందరికీ జేబీ. ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లా మొత్తం తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని బీసీ సంఘాల నాయకుల్ని మరియు బీసీలను కొందరు చైతన్యవంతులైన పీపుల్స్ అంటే ప్రజలను కలవడం జరిగింది. అయితే ఎవరు చెప్పినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనగానే ఇది ఎస్సీల పార్టీ ఏముంది అంతా ఎస్సీలో ఉన్న పార్టీలు అంతా ఇది బీసీలో లేదు కదా అనే స్థితిలో మాట్లాడుతున్నారు. అదే మళ్ళా ఈ అట్టాడుగు వర్గాలైన మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గానికి కలిగిపోతే ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఏమన్నా మన ఎస్సీలు ఉంటారు కదా, మళ్ళీ బీసీలు ఉండరని ఒక బలమైన రూమర్ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక బయట ఏంటంటే ఇక్కడ ఎస్సీల మధ్య మాలమాదిల మధ్య తారతమ్యాలు ఉన్నాయి, వీళ్ళ మధ్య వర్గీకరణ పూర్ ఉన్నది, వీళ్ళు కలవరు, వీళ్ళు కలవకుండా బీసీలు కలుస్తారు అంటారు. మిత్రులారా, ఎస్సీ మాదిల కాడికి వెళ్తున్నామో ఒక రకంగా మాట్లాడుతారు, ఇట్లా మాట్లాడుతారు. మన ఒక్క కుటుంబం ఏం చేస్తాం అని అలాంటి మాదిల కాడికి ఇల్లట్టు అంటారు. మళ్ళీ మాల కుటుంబం అంటే మాలకు సామాజిక వర్గాల దగ్గరికి వెళ్తే మాత్రం ఏమున్నా మనం ఒక కమ్యూనిటీ చేస్తే వస్తుందని అంటారు. అయితే ఇది ఎంత దుర్మార్గం అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం ఇచ్చే పార్టీ. దీంట్లో నువ్వు సైన్యాన్ని కూడా కట్టకుండా ఓ కులాన్ని అంటిపెట్టుకొని ఓ కుల సంఘానికి పరిమితమై రాజ్యాధికార దిశ ప్రయాణించకుండా మనల్ని బహుజన్ సమాజ్ పార్టీని విడగొట్టి రాజ్యంపైకి రానియకుండా కులాల వారిగా విడగొట్టి రాజ్యంపైకి రానియకుండా అగ్రవర్ణాలు చేస్తున్న కుట్ర మాత్రం ఇది. నిజంగా కూడా మీకు ఈ సమాజం పైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ ఉంటే ఈ కుల సంఘాల నాయకులంతా మీరు ఏ కులాన్ని చైతన్యం చేస్తానికి కుల సంఘం ఏర్పాటు చేశారో ఆ కులాన్ని ఏ దిశగా ప్రయాణింపజేస్తున్నారు. ఇప్పటికి కూడా వందలాది కుల సంఘాలు పూలే పేరు మీద, బుద్ధుడి పేరు మీద, అంబేద్కర్ పేరు మీద వందలాది కుల సంఘాలు ఉన్నాయి. మేధావులు మాట్లాడుతున్నారు. మరి ఈ కుల సంఘాలన్నీ కలిసి ఈ ప్రజలను చైతన్యవంతం చేసి రాజ్యవైపు నడిపించాలి కదా. మరి మీ కుల సంఘాలని ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి? తండ్రి అంబేద్కర్ గారు తన మరణించేంత వరకు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడే మరణించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు అనగానే భారత రాజ్యాంగం, హక్కులు, విద్యా, ఉద్యోగం, రిజర్వేషన్ అంటారు. కానీ అసలైన యుద్ధం గురించి మాట్లాడరే. మరి ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి, మీ కుల సంఘాల అధ్యక్షులు ఉంటారు, మీ హోదా ఉంటుంది. ఈ కుల సంఘాల అధ్యక్ష పదవి తీసుకొని మీ స్వలాభాల కోసం, మీ హక్కుల కోసం, మీ డబ్బు, మీ ఆర్థికం కోసమేనా ఈ కుల సంఘాలన్నీ? దయచేసి మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీలకైనా బీసీలకైనా ఎస్టీలకైనా మనమంతా ఒక సమూహం అయ్యి నిలబడితే, ఒక సైన్యాన్ని కడితే దాంట్లో బీసీలు కలిసి వస్తారు, ఎస్టీలు కలిసి వస్తారు. తండ్రి కాన్సరామును ఉత్తరప్రదేశ్లో ఇది చమార్ల పార్టీ అంటే తండ్రి కాన్సరామ్ గారు కాంగ్రెస్ పార్టీని ముచ్చెమటలు పట్టించిండు. అక్కడ కాంగ్రెస్ కొల్లగొట్టిండు, రాజ్యం నుంచి దింపిండు. అధ్యయనం చేయకుండా ఈ అగ్రవర్ణ పార్టీలు మనపై జరుగుతున్న బురదను మాత్రం పట్టించుకోవద్దు. దయచేసి చెప్తున్నాను, ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం ఇచ్చే పార్టీ. రండి, కలిసి ప్రయాణం చేద్దాం. రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారత రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకునే మన బాధ్యత మన అందరిపై ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ పైన కానీ, మాయావతి పైన కానీ అనేక మంది విమర్శలు చేస్తారు. విమర్శ చేసే నాయకులు, మీడియా ముందు మాట్లాడే నాయకులు మీరంతా దయచేసి నిజంగా అంబేద్కర్ను తలుసుకునే అర్హత మీకు ఉందంటే ఈ ప్రజలందరినీ రాజ్యమై ప్రయాణించే దిశగా మీపై బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. నిజంగా కూడా ఈ సమాజం పైన, ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరుగుతూ అన్యాయాలపైన, అవమానాలపైన మీకు నిజమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా రండి. ప్రజలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, అనగానే వర్గాల ప్రజలను రాజ్యంపై ప్రయాణింపజేద్దాం. అలాంటి పార్టీ ఉంటుంది జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీరు పార్టీ పేరు చెప్పకుండా అంబేద్కర్ పేరు చెప్పుకొని అడుక్కోవడం మాత్రం ఇది సామాన్యమైన విషయం కాదు. మిమ్మల్ని ఈ రాజ్యాంగం ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు ముందు వస్తాయని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.